హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ క్రిస్పీ చికెన్ కీమా బాల్స్. దీనికోసం ముందుగా మనం చికెన్ను కీమా లాగా కట్ చేసుకొని దానిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కీమాను వేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి అల్లం ముక్కలను, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ను రిపీట్ చేస్తూ మిగతా చికెన్ను కూడా అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకునేటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని ముద్దమామిడి పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకోవడం వల్ల కీమా బాల్స్ బాగా క్రంచీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ను అప్లై చేసుకొని ఈ మిశ్రమంలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ కీమా బాల్స్గా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్గా ఈ కీమా బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కీమా బాల్స్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కీమా బాల్స్ను మనకు కావాల్సినన్ని రౌండ్గా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ను హీట్ చేసుకొని అందులోకి మనం రెడీగా పెట్టుకున్నటువంటి కీమా బాల్స్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ నేను కీమా బాల్స్ను డైరెక్ట్గానే వేస్తున్నాను. తర్వాత నేను మీకు ఇంకో వే కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నార్మల్గా కీమా బాల్స్నే వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యి మనము తీసుకోవాలి. కీమా బాల్స్ వేసిన తర్వాత వెంటనే వాటిని కదపకుండా ఒక 2 నిమిషాలు అలాగే వదిలేస్తే అవి బాగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత వాటిని చిన్న స్పూన్తో కానీ గెడ్డతో కానీ కలుపుకుంటూ తర్వాత వాటిని టర్న్ చేసుకోవాలి. అప్పుడు లోపల కూడా కీమా అనేది బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటూ లోపల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా గెంటుతో మెల్లగా తిప్పుతూ ఉండాలి. ఇక్కడ నేను కీమా మసాలా డైరెక్ట్గా వేసుకోవడం వల్ల అవి కొంచెం ఒకదానికొకటి అతుక్కున్నట్లు అనిపిస్తాయి. చిన్నగా గెంటతో అలా అంటూ ఉంటే అవి విడిపోతాయి. చూసారు కదా, ఇలా సపరేట్ అవుతాయి. ఇలా సపరేట్ అయిన తర్వాత వాటిని 2 వైపులా నీట్గా కాల్చుకోవాలి. ఇక్కడ ఫ్రై అయిన తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ కీమా బాల్స్ ఆయిల్ని కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ కీమా బాల్స్ రెడీ. వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఈవినింగ్ స్నాక్గా ఎంజాయ్ చేయవచ్చు. వీటిని డైరెక్ట్గా ఇలాగే తినొచ్చు, లేదా ఇష్టం ఉండేవాళ్ళు ఎటువంటి సాస్లో అయినా కూడా దీనిని తినొచ్చు. రెండో మెథడ్ ఏమిటంటే, మనం చేసుకున్న కీమా బాల్స్ను ఇలా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకొని తర్వాత దానిని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని కీమా బాల్స్ను రెడీగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లోకి ఈ కీమా బాల్స్ను ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి.
ముందు వేసిన కీమా బాల్స్‌కు, ఈ కీమా బాల్స్‌కు తేడా ఏంటంటే, ముందు వేసిన కీమా బాల్స్ వేసినప్పుడు ఒకదానికొకటి కొంచెం అతుక్కుంటాయి. ఇప్పుడు వేసిన కీమా బాల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ముందుగానే నీట్‌గా సెపరేట్ అయినట్లుగా మనకు అనిపిస్తుంది. చూసారు కదా! ఇవి ఫ్రై అవుతున్నప్పుడు చూస్తుంటేనే ఇవి ఎక్కువగా క్రంచీగా ఉన్నాయి అన్నట్లుగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకున్నాయి. మన క్రిస్పీ అండ్ యమ్మీ కీమా బాల్స్ రెడీ. ఏ మెథడ్‌లో చేసుకున్నా కీమా బాల్స్ టేస్ట్ చాలా సూపర్‌గా ఉంటాయి. వీటిని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీ అండ్ క్విక్ ఈవినింగ్ స్నాక్‌గా ఈ కీమా బాల్స్ అనేది బెస్ట్ ఆప్షను. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి వీడియోను షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.